పూజ్యశ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఉపన్యాసం ఆధారంగా శ్రీ నరసింహ జయంతి గురించి ఈరోజు చెప్పుకుందాం. నరసింహ నరసింహ అంటే సగం మనిషి సగం సింహం. భగవంతుడు ఎంత భక్తవత్సలుడు అంటే తన భక్తుడిని కాపాడడం కోసము ఆయన ఏ రూపాన్నైనా ధరిస్తారు, ఏ విధంగా అయినా ప్రకటితమవుతారు. ఆ విధంగా తన ప్రియమైన భక్తుడు ప్రహ్లాదుని రక్షించటం కోసము ఆయన నరసింహావతారంలో వచ్చారు. అసలు భక్తులు కూడా ఎన్నో ఇబ్బందులు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు తండ్రే చంపదలుచుకున్నాడు ప్రహ్లాదుడిని, కానీ మనం భగవంతుడితో స్నేహం చేసాం. శ్రీహరి సర్వదా మనలను కాపాడుతూ ఉన్నాడు. భక్తి మార్గంలో ఎన్నో ఆపదలు ఉండొచ్చు, ఎందరో శత్రువులు కూడా అవుతారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా. అటువంటి ఒక ఉదాహరణే ప్రహ్లాదుడు కూడా. 5 ఏళ్ల పసిబాలుడైన ప్రహ్లాదుడికి తండ్రి శత్రువయ్యాడు. భక్తుడు ఎప్పుడు తన పద్ధతి మార్చుకోడు. హిరణ్యకశ్యపుడు రాజు కాబట్టి ఆజ్ఞ జారీ చేశాడు. నాస్తికుడు. అటువంటి తండ్రి వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు గురుపుత్రులైనటువంటి షండామరుకులు ప్రహ్లాదుడికి విద్య నేర్పించడం కోసము ఆశ్రమానికి తీసుకెళ్ళి ఉంటారు. కానీ వచ్చిన తర్వాత తండ్రి ఏదడిగాడో దాని గురించి ఏమడిగాడంటే, హిరణ్యకశ్యపుడు నీకు గురువులు బోధించినటువంటి విద్యలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అని నువ్వు భావిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చాలా వినయంగా చేతులు జోడించుకుని భగవంతుడైనటువంటి శ్రీహరి నామాన్ని సదా స్మరించటమే అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్తాడనమాట. కోపం వచ్చేస్తుంది హిరణ్యకశ్యపుడికి. అసలు ఈ హరే కృష్ణ మంత్రం నీకు ఎలా లభించింది? గురువులను అడుగుతారు. గురువుని అంటాడు, ఏంటి ఈ కుర్రవాడి ఇక్కడికి వచ్చి హరినామాన్ని జపిస్తున్నాడు, ఏంటి వెర్రి పని, ఈ అసందర్భ ప్రేలాపనేంటి అని గురువులను రెట్టిస్తున్నాడు. వాళ్ళన్నారు, మహారాజా, ఈ మంత్రాన్ని మేము ఇతనికి ఉపదేశించలేదు. మీ శాస్త్రం ప్రకారమే అతనికి దేవుడి పేరు కానీ దేవుని గురించిన విషయాలు కానీ మేమేమి బోధించలేదు. మరి ఈ అబ్బాయి ఎక్కడి నుంచి ఈ మంత్రం నేర్చుకున్నాడో తెలియటం లేదు. హిరణ్యకశిపుడు ఆవేశంతో రెచ్చిపోతాడు. ఓ, ఎక్కడి నుంచి నీకు ఈ మంత్రం లభించింది? అప్పుడు కూడా ప్రహ్లాదుడు అంటున్నాడు, ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మంత్రం కూడా నాకు అక్కడి నుంచే వచ్చింది. నువ్వు కోపం కోరుకున్నావు, ఇచ్చాడు. నేను జపించే నామం కోరుకున్నాను, ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేది అతడే. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు నీకు నాకు, బ్రహ్మాండములకున్ బలమెవ్వండు, ప్రాణులకున్ బలమెవ్వండు, అటి అసురేంద్ర. ఇక్కడ ప్రహ్లాదుడు అసురేంద్ర అంటున్నాడు. తండ్రి అనటం లేదు హిరణ్యకశిపుడిని. దానవులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే అందరి బలము భగవంతుడే. ఎవరు ఏ విధంగా ఎన్ని విషయాలలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పుకుంటున్నా, ప్రతి ఒక్కటి మంచి చెడు అన్నిటికీ ఆధారము, అందరికీ బలము భగవంతుడే. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు? ప్రహ్లాదుడికి తీసుకుంటే, ప్రహ్లాదుడి పరంగా తీసుకుంటే గురువులు భక్తి సాధనకు ఆటంకం కల్పిస్తున్నారు, తండ్రి ఏమో శత్రువు అయిపోయాడు. కానీ ప్రహ్లాదుడు అసలు తన భక్తి మార్గం నుంచి ఎప్పుడు ఏమరుపాటుగా లేడు. ఏదో విధంగా గురువులు లేని సమయం చూసుకుని తన తోటి బాలురు కూడా భక్తి మార్గాన్ని బోధించాడు. మిత్రులారా, రండి కృష్ణుడి గురించి, కృష్ణ భక్తిని గురించి మనం మాట్లాడుకుందాము. చూడండి, భక్తులు ఎవరైనా సరే ఎప్పుడు ఏ కాస్త అవకాశం దొరికినా భక్తులు కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. మరి ఎందరో శత్రువులు ఎదురవుతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మనకు భగవంతుడు తోడుగా ఉన్నాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలంతే. మరి ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు,
తండ్రి చేతిలో దాదాపు చంపబడే సమయం వచ్చింది. అతన్ని రక్షించటం కోసము నరసింహస్వామి అవతరించారు. హిరణ్యకశ్యపుడు చాలా డిప్లొమాటిక్ అన్నమాట. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు అతనికి. ఎంత తపస్సు చేశాడు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మొదట తను అమరుడు కావాలని కోరుకున్నాడు, అంటే మరణం వద్దు అని కోరుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, ఎన్ని యుగాలు ఎన్ని మిలియన్ల సంవత్సరాలు బ్రతికినా నేను కూడా మరణించాల్సిందే, నాకే మరణం తప్పనప్పుడు నీకు మరణం లేకుండా నేను ఎలా వరమిస్తాను అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక యుక్తి పన్ని చాలా రకాలుగా ఆ వరాన్ని కోరుకున్నాడు. నాకు మానవుల వలన చావు రాకూడదు, అలాగే దేవతల వలన మరణం రాకూడదు, సరే ఎటువంటి జంతువుల వల్ల ఆయుధాల వల్ల కూడా నాకు మరణం రాకూడదు, అలాగే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, హిరణ్యకశిపుడిని అడుగుతున్నాడు, ఆయన ఓకే అంటున్నారు. మానవులు కానీ దేవతలు కానీ ఇతర ప్రాణుల వల్ల కానీ ఏ విధమైన ఆయుధాల చేత కానీ పగలు రాత్రి కానీ మరణం లేకుండా నాకు వరం కావాలి. బ్రహ్మతథాస్తు అన్నాడు. ఇంకా మృత్యు నన్నేం చేయలేదు, అంతా నేను కోరుకున్నట్లే సాధించుకున్నాను అని హిరణ్యకశిపుడు అనుకున్నాడు. కానీ భగవంతుడు అందరికంటే పెద్ద మోసగాడు కదా, చాలా యుక్తిపరుడు. మనిషి జంతువు కాని రూపాన్ని ధరించాడు. ఆయుధాలతో పని లేకుండా తన గోళ్లతోనే హిరణ్యకశిపుణ్ణి చంపాడు. కేవలం చేతి గోళ్లతో చంపబడతాను అని హిరణ్యకశిపుడు ఎప్పుడు ఊహించి కూడా ఉండదు. అంటే మన నిర్ధారణలు అసంపూర్ణమైనవి ఇలాగే ఉంటాయి. ఇది ఇలా కాదు, అది అలా కాదు, ప్రతిదీ వ్యతిరేక భావంతో తప్పించే వాళ్ళకు ఒకరోజు వస్తుంది. అప్పుడు వాళ్ళు చేసిన వాదనలన్నీ కూడా నిరర్థకమైపోతాయి. అలాగే హిరణ్యకశిపుడు కూడా దీంతో కాదు అని తనను కాపాడుకోవడానికి ఎన్నో మార్గాల్లో ప్రయత్నించాడు. కానీ అతని శక్తికి ఊహకు అంతు దొరకని రూపాన్ని అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే నరసింహ అవతారం. తవ కర కమలవరే నఖా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా కేశవధృతా నరహరి రూపా జయ జగదీశ హరే. ఓ కేశవ విశ్వరూప, సగము నరరూపము సగము సింహరూపము ధరించిన శ్రీహరి నీకు జయము జయము. ఒక కందిరీగని ఎంత తేలిగ్గా గోళ్లతో చీల్చివేయొచ్చో అంత తేలిగ్గా రాక్షసుడైన ఈ హిరణ్యకశిపుడి దేహాన్ని సుందరమైన నీ కరకమలముల నఖములతో ఛిద్రం చేశావు. అటువంటి దివ్యమంగళమైన నీ రూపానికి జయముగుగాక. ఇక్కడ ప్రహ్లాదుడి గురించి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ప్రహ్లాదుడు వైష్ణవులకు ప్రతినిధి. అతన్ని అనుకరించే ప్రయత్నం చేయకుండా ఆయన మార్గాన్ని అనుసరించాలి. ప్రహ్లాదుడిని మరుగుతున్న నూనెలో పడేశారు, నేను కూడా అలాగే దూకుతాను అనుకోవడం కాదు, అది అనుకరణ. మీరు ప్రహ్లాదునంతటి గొప్ప భక్తులు అయితే మాత్రమే అది సాధ్యపడుతుంది. ఊరికే ప్రయోగాలు చేయాలనుకోకూడదు, అది సరైన పద్ధతి కాదు. ఆ అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించాలి. మహాజనోయేన గతః సపంథ. మహాజనులు అంటే గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఏం చేశారో దానిని మీరు అనుకరించకూడదు, అనుసరించాలి. కృష్ణుడు లేదా ఆయన ప్రతినిధి ద్వారా వచ్చిన సూచనలన్నీ మనం పాటించాలి. వాళ్ళని అనుకరించాలి అనుకుంటే పతనం తప్పదు. అనుసరణ ఉండాలి, అనుకరణ కాదు. ఒకరు చేసినట్లు చెయ్యాలి అనుకోవడం అనుకరణ, వారు చూపించిన మార్గంలో నడవడము అనుసరణ. కాబట్టి మనం ప్రహ్లాదుడిని ఉదాహరణగా తీసుకుంటున్నాం. తండ్రి ఎటువంటి హింసలు పెట్టినా, చిత్రవధ చేసినా అతడు భగవంతుడిని మర్చిపోలేదు, వదిలిపెట్టలేదు. అది మనం గుర్తించవలసిన విషయం. నాస్తికులు, భగవంతుడికి విరోధులైనటువంటి వ్యక్తుల వల్ల ఎన్నో అనానుకూలతలు, చిత్రహింసలు ఎదురైనప్పటికీ కూడా భక్తి మార్గాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ కూడా ఆయనను ఎంత చిత్రహింసలు పెట్టారు, సిలువ వేశారు. అయినప్పటికీ భగవంతుడు లేడు అని ఆయన అంగీకరించలేదు. అది మన దీక్ష కావాలి. అనుసరించటం అంటే అది. ఒక హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు,
ఎటువంటి పరిస్థితులలోనూ భగవంతుణ్ణి మర్చిపోకూడదు. అది శరణాగతి అంటే, భగవంతుడికి మనల్ని అప్పగించుకోవటం. నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాద్ మహారాజు నరసింహదేవుణ్ణి స్తుతిస్తూ, దేవదేవా నైవోద్విజే పరదురత్వయ వైతరణ్యాస్ అన్నాడు. ఈ ప్రపంచమంతా అనేకమైన చింతలతో, దైన్యంతో నిండి ఉంది. అదెంతో దుఃఖకరము అని నాకు తెలుసు. అయినప్పటికీ నాకేమీ భయం లేదు. ఎందుకు నీకు భయం లేదు? త్వద్వీర్య గాయన మహామృతమగ్న చిత్త. ఎందువల్లంటే సదా దివ్యమైన నీ లీలా విశేషాలను నేను స్మరించుకుంటున్నాను. ఎప్పుడైతే నీ మహిమలను నేను తలుచుకుంటూ ఉన్నానో ఆ లీలామృత సాగరంలో నేను లీనమైపోతున్నాను. అందువలన ప్రాపంచికమైన చింతలేవి నన్ను కదిలించటం లేదు. నేను సంపూర్తిగా సురక్షితంగా ఉన్నాను. అయినప్పటికీ నువ్వెందుకు చాలా ఆందోళనగా అలజడిగా కనిపిస్తున్నావు? దురత్వయ వైతరణ్యాస్వద్వీర్య గాయన మహామృతమగ్న చిత్త అని చెప్పడం వలన నేను సురక్షితంగా ఉన్నాను అంటున్నాడు ప్రహ్లాదుడు. కానీ అతను డిస్టర్బ్డ్గా ఉన్నాడు, ఆందోళనగా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నావు అంటే, అవును నాకు చాలా నిరాశగా ఉంది అంటున్నాడు. ఎందుకు నిరాశ? సోచో తథో విముఖ చేత సహా. భగవంతుడి గురించి ఏమాత్రము అవగాహన లేని దురాత్ముల గురించి నేను కలతపడుతూ ఉన్నాను. కృష్ణ చైతన్యంలో లేని వ్యక్తులను గురించి నేను చింతిస్తున్నాను. సోచే తథో విముఖ చేత సహా అంటున్నాడు. మరి వాళ్ళ గురించి ఎందుకు విచారము? ఎందువల్లంటే ఇంద్రియార్థ మాయా సుఖాయ భరం ఉద్వహతో విమూఢ. బుద్ధి లేని ఈ దురాత్ములు కేవలం ఇంద్రియ సంతృప్తి కోసం శ్రమించే భయంకరమైన నాగరికతను పెంచుకుంటున్నారు. ఈ యంత్రాలు, యంత్ర సామాగ్రి, సాధనాలు, వాళ్ళు సాధించామనుకుంటున్న పురోగమనము అన్నీ క్లిష్టమైనవే. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇంద్రియ సుఖం. ఇంద్రియ సుఖం అంటే ఇంద్రియాలను సుఖపెట్టడం. ఆ సుఖం ఎటువంటిది? మాయా సుఖ ఇంద్రియార్థం. మాయ అంటే భ్రాంతి, భ్రమ అంటాం కదా. సుఖమని మనం భావించుకుంటున్నది నిజానికి సుఖం కాదు. అర్థం లేని ఈ మోహము తాత్కాలికమైంది, చంచలమైంది. కానీ నేను కాంక్షిస్తున్నది శాశ్వతమైన ఆనందాన్ని. ఈ ఇంద్రియ సుఖం నాకేమిస్తుంది? ఇది ఎవరికి తెలియటం లేదు. భౌతికమైన సుఖాలను పొందటం కోసం కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూ ఉన్నారు. అటువంటి వారి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. ఇది వైష్ణవుల లక్షణం. తమ కోసం ఎప్పుడూ ఏ విధమైన అలజడి పొందరు. సదా శ్రీకృష్ణుడు తమను కాపాడుతున్నాడు అనే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. తండ్రి కారణంగా ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితే తన స్థితిని గురించి దృఢంగా తెలియటం వలన నా తండ్రి నన్నేమీ చెయ్యలేడు అని విశ్వసించాడు. వాస్తవానికి అదే జరిగింది. అందువలన ఎవరైతే భక్తి కృష్ణ చైతన్యాన్ని తమ సహజ ధర్మంగా భావించి స్వీకరిస్తారో వాళ్ళు ముక్తులైనట్లు. ప్రహ్లాదుడు స్తుతించిన వాటిలో ఇంకోటి కూడా ఉంది. ఎవరైతే తమ జీవితాన్ని భక్తి సేవకు అంకితం చేసుకున్నారో, అంకితం అంటే అర్పిత అంటున్నారు ఇక్కడ, అర్పించుకోవటం. మనః అంటే మనసు లేదా బుద్ధి, వచన అంటే మాటలు. మన భౌతిక కార్యాలన్నీ మనస వాచ కర్మణ జరగాలి. అందుకే ప్రహ్లాదుడు ఎవరైతే మనస వాచ కర్మణ తనను తాను భగవంతుడి సేవకు అంకితం చేసుకుంటాడో అతడు ఉత్తముడు అని చెప్తున్నాడు. విప్రాద్ ద్విసద్గుణయుతాత్, అందరిలోకి సర్వశ్రేష్ఠుడు. ఈ భౌతిక ప్రపంచంలో బ్రాహ్మణులు 12 రకాల వివేకంతో కూడిన గుణాలు కలిగి ఉంటారు. సత్యము, సమ, దయ, ఇంద్రియ నిగ్రహణము, నిష్కపటిగా ఉండడము, ఓర్పు, జ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానము, వేదసారాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటారు. ఇవన్నీ బ్రాహ్మణ లక్షణాలు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ అరవిందనాభ పాదారవింద విముఖాత్, భగవంతుడికి ప్రతికూలంగా ఉన్నట్లయితే అతని ఎంత గుణ సంపన్నుడైనా తిరస్కరించాలి అంటున్నారు. అదే నీచ కులంలో పుట్టినప్పటికీ, నీచమంటే స్వపాకం అంటున్నారు ఇక్కడ. స్వపాక అంటే కుక్కలను తినేవాళ్ళు, చండాలు అంటారు. మాంసభక్షం చేసే వారందరిలోనూ అత్యంత హీనులు అన్నమాట వీళ్ళు.
అటువంటి జాతిలో పుట్టినప్పటికీ త్రికరణ శుద్ధిగా భగవంతుడి సేవకు అంకితమైతే ఆ వ్యక్తి గొప్ప బ్రాహ్మణుడి కంటే కూడా ఉత్తమమైన వాడు. ఎన్ని గుణాలుంటే ఏం ప్రయోజనం భగవంతుడంటే ప్రేమ విశ్వాసం లేకపోయాక? అది తారతమ్యం. హీనుడు అధముడు అయిన వ్యక్తికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు? మన్యేతదర్పిత మనోవచన ఇహ అంటే ప్రయత్నం. ఎవరైతే సదా భగవంతుడి చరణారవిందాలను సేవించటంలో నిమగ్నులై ఉంటారో అటువంటి వ్యక్తులను గురించి రూప గోస్వామి వివరించారు. తన ప్రయత్నాలన్నిటినీ భగవంతుని సేవించటానికే వినియోగించేవాడు అని. ఏ విధంగా అయితే మన కృష్ణ చైతన్య సభ్యులు పాటుపడుతూ ఉన్నారో, దేనికోసం వాళ్ళ ప్రయత్నం? ప్రపంచమంతటా కృష్ణ చైతన్యాన్ని వ్యాపింపజేయాలి. ఎందుకంత కష్టపడుతున్నారు? కృష్ణుడు కోరుకున్నాడు కనుక. కృష్ణుడు భగవంతుడు దీన్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? మనమందరం ఆయన సంతానం గనుక. అందువలన అందరూ ఈరోజు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించటానికి వచ్చిన ఆ భగవంతుడి లీలని, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాలు కూడా ఆయన సేవకు మనము సమర్పించుకుందాం. హరే కృష్ణ.